Hello guys, welcome to our new vlog, Devi's Journey. హలో గైస్, వెల్కమ్ టు దేవీస్ జర్నీ. సో ఈ ట్రిప్లో మేము కవర్ చేసిన ప్లేసెస్ వచ్చేస్తే పూరి జగన్నాథ్ స్వామి టెంపుల్, పూరి బీచ్, లింగరాజ స్వామి టెంపుల్, కోనార్క్ సన్ టెంపుల్, బ్రిజామ్మవారి టెంపుల్ అనమాట. హైదరాబాద్ నుంచి పూరికి వెళ్ళడానికి వీ హ్యావ్ లాట్ ఆఫ్ ఆప్షన్స్. సో మేము వచ్చేసి ట్రైన్లో వెళ్ళాం. సో మేము వచ్చేసాం ఇప్పుడు భువనేశ్వర్కి. సో ఈ ట్రిప్లో మేము హైదరాబాద్ టు భువనేశ్వర్కి రావడానికి మేము ట్రైన్లో వచ్చాము, విశాఖ ఎక్స్ప్రెస్. అండ్ మాకు ఒక 22 hours పట్టింది ఈ ట్రైన్ జర్నీలో. కానీ ట్రైన్ ఎక్స్పెక్టెడ్ టైం కన్నా ఇట్ వాజ్ రియలీ ముందే వెళ్ళిపోయాము మేము. సో మేము ఈ ట్రిప్కి ఫ్యామిలీతో వెళ్ళాము. సో 15 members అందరం వెళ్ళామన్నమాట. ఇంకా ట్రైన్లో మంచిగా ఎంజాయ్ చేసుకుంటూ అందరము హల్చల్ చేసుకుంటూ వెళ్ళాము. సో ఇప్పుడే మేము భువనేశ్వర్ రైల్వే స్టేషన్లో ఒకటి దిగి అక్కడ నుంచి మేము ఆల్రెడీ ముందే ఆన్లైన్లో బుక్ చేసుకున్న రూమ్కి వెళ్తున్నాం. ఇది మా గెస్ట్ హౌస్. సో ఒక రూమ్ ఇచ్చారు, ఇక్కడ డైనింగ్ హాల్ ఉంది. యాక్చువల్లీ కిచెన్లో అన్నీ ఉన్నాయి. ఒక ఇండక్షన్ స్టవ్, కొన్ని గిన్నెలు, కెటిల్, రైస్ కుక్కర్ అన్నీ ఉన్నాయి కిచెన్ ఆల్మోస్ట్ మేము ఇట్లా కుకింగ్ చేసుకోవడానికి. అండ్ ఆరో ప్యూరిఫై కెంట్ ఉంది, గీజర్ ఉంది, అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. సో ఇవి రూమ్స్, ఒక్క దాంట్లో 3 rooms ఉన్నాయి ఒక గెస్ట్ హౌస్లో. సో మేము ఇట్లాంటి రూమ్స్ 2 బుక్ చేసుకున్నాము. ఇట్లా గిన్నెలు కూడా ఉన్నాయి, ఇవన్నీ మనకు కావాల్సినవన్నీ ఉన్నాయి. సెకండ్ కిచెన్. మేము ఈవినింగ్ 3 o'clock కల్లా రీచ్ అయిపోయి రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి సాయంత్రం 6 o'clockకి మేము లింగరాజ స్వామి టెంపుల్కి స్టార్ట్ అయ్యాము. లింగరాజ దేవాలయం ఇది వచ్చేసి భువనేశ్వర్ సిటీలో ఉంది. ఈ ఆలయంలో మనకి లింగరాజ స్వామి అంటే హరిహరుడు మనకి దర్శించుకోవచ్చు. ఈ ఆలయం మెయిన్ ఎంట్రన్స్ ఇది. ఆలయం లోపలికి ఫోన్స్ అవన్నీ నాట్ అలౌడ్ ఉంది. సో మేము వీడియో బయట నుంచే తీసాము. ఈ ఆలయంలో లింగం ప్రత్యేకత ఉంది. అదేంటంటే పైన భాగం శివుని సూచిస్తుంది, కింద భాగం విష్ణుమూర్తిని సూచిస్తుంది. ఇది వచ్చేస్తే స్వయంభూగా వెలిసిన లింగం. దీన్ని హరిహర అని కూడా అంటారు. అదే కలయిక శివుని ఇంకా విష్ణుమూర్తి కలయిక అంటారు. ఈ ఆలయం కళింగ స్టైల్ ఆర్కిటెక్చర్లో కట్టారు. ఇంకా దీని లోపల ఇంకా 1000కి మించిన చిన్న చిన్న గుడులు కూడా ఉన్నాయి. ఇక్కడ వచ్చేస్తే మహాశివరాత్రి చాలా పెద్దగా జాతరలాగా చేస్తారు. సో ఇది లింగరాజ స్వామి టెంపుల్ కోనేరు. ఇక్కడ ఈ గుడి దగ్గర మాకు ఈ ముగ్గురు కలిసారనమాట. సో హాయ్ గైస్. దర్శనం అయిపోయాక ఇంకా మేము మా రూమ్కి బయలుదేరాము. సో ఇది Day 1 vlog. దిస్ ఇస్ అవర్ హోటల్. సో Day 2 vlog. సో Day 2 రోజు వచ్చేస్తే ఆ రోజు ఇండిపెండెన్స్ డే అవ్వడం వల్ల మా హోటల్ కింద ఇట్లా ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ అయింది. సో Day 2 రోజు మేము మా టెంపుల్లో స్టార్ట్ అయిపోయాము. సో హే గైస్, ఇప్పుడు మేము కోనార్క్ టెంపుల్కి వెళ్తున్నాము. హలో గాయ్స్. సో కోనార్క్ టెంపుల్ టికెట్స్ తీసుకోవాలి. సో టికెట్ వచ్చేసి పర్ పర్సన్ 40 to 50. ఇది ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు, లేదంటే ఆఫ్లైన్లో ఇక్కడ ఇందాక చూపించిన టికెట్ కౌంటర్లో కూడా తీసుకోవచ్చు. పిల్లలకి వచ్చేస్తే అప్ టు 15 years వాళ్ళకి ఫ్రీ ఉంటుంది. సో మనం టికెట్స్ అన్నీ తీసుకున్నాక అప్పుడు లోపలికి ఎంట్రీ ఉంటుంది మనకి. వస్తే ఈ గుడి వచ్చేస్తే సూర్య భగవాన్కి అంకితం. సో ఈ గుడి కట్టడం కూడా ఎలా ఉంటుందంటే ఒక పెద్ద రథం లాగా ఉంటుంది. ఈ రథంకి 24 చక్రాలు ఇంకా 7 గుర్రాలు ఉంటాయి. సో ఈ టెంపుల్ వచ్చేసి 13th centuryలో నరసింహదేవ 1 కట్టించారు. సో ఇది వచ్చేసి కళింగ ఆర్కిటెక్చర్లో కట్టారు ఈ గుడిని.
సో అప్పట్లో ఈ వీల్ ద్వారా టైంని చెక్ చేసేటోళ్ళు షాడో బట్టి. సో ఇది యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్. సో ఈ టెంపుల్ వచ్చేస్తే అప్పట్లో దీని స్పెషాలిటీ ఏంటంటే, సో మార్నింగ్ సన్ రైజ్ వచ్చేస్తే డైరెక్ట్ టెంపుల్ ఎంట్రన్స్ మీద పడేటట్టు కట్టారనమాట. సో నెక్స్ట్ మేము పూరి జగన్నాథ్ టెంపుల్కి వెళ్ళిపోయాము. సో కానీ ఆ టెంపుల్ లోపలికి ఫోన్స్ ఇంకా అవన్నీ అలౌడ్ లేకపోవడం వల్ల ఇంకా మొత్తం బయట నుంచే తీసాము. సో మీకు తెలిసిందే పూరి టెంపుల్లో శ్రీకృష్ణుడు, బలరాముడు ఇంకా వాళ్ళ చెల్లి సుభద్ర వీళ్ళు ముగ్గురు దర్శనం అవుతుంది మనకి. సో రీసెంట్గా జరిగిన రథయాత్ర కూడా మేము రథాలని దర్శించుకున్నాము. ఈ గుడికి వచ్చేస్తే ఒక విశేషత ఉంది. సో ఇక్కడ ఉన్న పైన కనిపిస్తున్న ఫ్లాగ్ని రోజు చేంజ్ చేయాలి. ఆ నీలచక్రం, దాన్ని నీలచక్రం అంటారు. సో అక్కడ ఉన్న పైన ఫ్లాగ్ని రోజు పైకెక్కి చేంజ్ చేస్తారు. ఒక్కరోజు చేంజ్ చేయకపోయినా గుడి బంద్ చేస్తారని చెప్పి గుడిలో ఉన్న వాళ్ళు ఇంకా భక్తులు నమ్ముతారు. ఇంకా ఆ ఫ్లాగ్ వచ్చేసి ఎప్పుడు గాలి ఆపోజిట్ డైరెక్షన్లో ఎగురుతుంది. టెంపుల్లో వచ్చేసి మహాప్రసాదం ఇలా కుండల్లో ఒకదానిపైన ఒకదాని మీద పెట్టి చేస్తారు. సో ఇలా పెట్టి కుండలలో మనకి పూరి జగన్నాథుడి ప్రసాదాన్ని చేస్తారు. ఇక్కడ కాజా కూడా బాగా ఫేమస్, దాన్ని కూడా ప్రసాదం లాగా భావిస్తారు. సో మేము అక్కడి నుంచి పూరి బీచ్కి వెళ్ళాము. సో మేము అట్లా కొంచెం బీచ్లో మొత్తం చూసేసాక ఇంకా మేము అక్కడ నుంచి మా రూమ్కి వెళ్ళిపోయాము. సో ఇలా మా డే 2ని కంప్లీట్ చేసాం. హే గైస్, ఈరోజు మేము వచ్చేసి జాజ్పూర్లో ఉన్నాము. ఇది నది ఘాట్కి వచ్చాము. ఇది వచ్చేసి బిరిజా దేవి టెంపుల్ దగ్గర ఉన్న వైతరిణి ఘాట్. సో ఘాట్ దగ్గర ఇట్లా కొన్ని గుడ్లు ఉంటే ఇలా ఇవి కూడా చూసుకున్నాం మేము. సో ఇక్కడ ఘాట్ దగ్గర ఇంకొక గుడి ఉంది. ఇది పూరి జగన్నాథుడి స్వామి గుడి లాగానే అనమాట. సో అక్కడ పూరి జగన్నాథ స్వామి టెంపుల్ క్లోజ్ ఉన్నప్పుడు ఇక్కడికి వస్తారనమాట. సో తర్వాత నెక్స్ట్ మేము వచ్చేసాం మా బిరిజా దేవి టెంపుల్. సో ఇది వచ్చేసి జాజ్పూర్లో ఉంది. సో ఈ టెంపుల్ చాలామందికి తెలీదు, కానీ ఇది వచ్చేస్తే ఒక శక్తిపీఠం. సో ఇది వచ్చేస్తే ఒక పాత టెంపుల్ అనమాట. ఇది ఒక శక్తిపీఠం కూడా. సో ఇక్కడ అమ్మవారిని బిరిజా మాత లేదంటే గిరిజా మాత అని కూడా పిలుస్తారు. ఈ క్షేత్రాన్ని నాభిగయ అని కూడా అంటారు. శక్తిపీఠల వెనుకలు ఉన్న కథ అందరికీ తెలిసిందే. సతీతుడు దక్షుని యజ్ఞంకి వెళ్ళినప్పుడు ఆ అవమానం తట్టుకోలేక దహనం చేసుకుంది. అప్పుడు శివుడు తాండవాన్ని ఆపడానికి విష్ణుమూర్తి సుదర్శన చక్రంతో అమ్మవారి శరీరం చాలా ప్లేసెస్లో పడి అది శక్తిపీఠలాగా వెలిసింది. అలా ఈ క్షేత్రంలో అమ్మవారి నాభి పడింది. సో ఇప్పుడే మాది బిర్జాదేవి టెంపుల్ దర్శనం అయిపోయింది. సో ఇట్లా కట్టారనమాట. అయితే మేము ఒక స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్ తీసుకున్నాం, 100 రూపీస్ పర్ పర్సన్. సో అది తీసుకొని వెళ్తే అర్చన చేస్తారు మన పేరు మీద, మళ్ళీ ఇది కడతారు. ఇంకా మనము ఫ్రూట్స్ కూడా అమ్మవారికి సమర్పించాం. బిరిజా అమ్మవారి టెంపుల్ ఇక్కడ జాజ్పూర్లో ఉంటుంది. ఇది వచ్చేసి అమ్మవారి శక్తిపీఠం. So guys, this is Chennapoda, Puri's famous sweet. సో దాని తర్వాత ఇంకా మేము మా రూమ్కి స్టార్ట్ అయిపోయాం. సో ఆ నెక్స్ట్ డే మార్నింగ్ మేము ట్రైన్ ఎక్కి ఇంకా మేము రిటర్న్ టు హైదరాబాద్ అయిపోయాము. సో మా ఈ పూరి ఇంకా ఒడిశా ట్రిప్లో సో మేము ఇవన్నీ ప్లేసెస్ 3 డేస్లో కవర్ చేసాము. ఇలా మా ట్రిప్ ముగిసింది. థ్యాంక్ యూ గాయస్.